హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ నాకు నచ్చిన తెలుగు డైరెక్టర్స్. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు నాకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరనేది. సో నేను వాళ్ళ 6 మెంబర్స్కే ఎందుకు పిక్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాజమౌళి గారు. నాకు ఆయన చూస్తే ఒకటే డౌట్ వస్తూ ఉంటుంది, అసలు ఈయనకి ఫ్లాప్ సినిమా తీయడం వచ్చా రాదా అని చెప్పేసి. ఎందుకంటే ఇంత లాంగ్ కెరీర్లో ఇన్ని బ్లాక్ బస్టర్స్, ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా ఒక 4 ఫిలిమ్స్ 5 ఫిలిమ్స్ అంటే వేరే విషయం, అరౌండ్ మోర్ దెన్ 10 ఫిలిమ్స్ అన్నీ బ్లాక్ బాస్టర్లు అవ్వడం అనేది నాకు తెలిసి ఎవరు ఇప్పటి వరకు సాధించలేదు నాకు తెలిసినంతలో. మరి పాతకాలంలో అయితే మనకి అంత ఐడియా లేదు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్లు ఇలాంటి టైంలో ఒక్కొక్క మూవీ 1 year 2 years పట్టే టైంలో నాకు తెలిసి ఎవరు ఇది అచీవ్ చేయలేదు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటా నేను ఆలోచిస్తూ ఉంటే నాకేమనిపిస్తూ ఉంటుందంటే, ఆయన సినిమాలకే కాకుండా సినిమా ప్రమోషన్కి కూడా ఒక ప్లాన్తో ఉంటారు. సినిమాకి ఎంత బౌండెడ్ స్క్రిప్ట్తో ఉంటారో అలాగే ప్రమోషన్స్ కూడా ఒక బౌండెడ్ స్క్రిప్ట్లో ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆలోచిస్తే ఇప్పుడు విక్రమార్కుడి సినిమా ఉంది, అందులో మనకి జింతాత జితా జితా అనేది ప్రమోషన్స్కి ఎంతో బాగా పికప్ అయింది. ప్రమోషన్ అనేది కేవలం ఆ పర్టికులర్ స్లోగన్ అదేంటి వెరైటీగా ఉంది కదా, కొత్తగా ఉంది కదా, పిల్లలతో నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ప్రమోషన్కి అదొక ఏమంటారు దాన్ని టూల్. ప్రమోషన్కి వాడుకునే టూల్స్ అయినా చాలా కొత్తగా ఉంటాయి. అలాగే ఛత్రపతికి ఆ పర్టికులర్ గొడ్డలి ఏదో ఉండేది ఆ టైంలో, అది మన చిన్నవాళ్ళం ఆ టైంకి, మనం అంటే నా వయసు వాళ్ళు. సో ఏంటంటే ప్రతి సినిమాకి ఆ టైం, ఇప్పుడు కట్టప్ప వై కట్టప్పకి వెళ్ళి బాహుబలి అనేది ఒక సస్పెన్స్, బాహుబలి 2కి. సో ఒక ఎంగేజింగ్ ప్రమోషన్స్లో కూడా ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. సో అదే మనకి బ్లాక్ బాస్టర్లు అవ్వడానికి దోహదపడిందని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా ఈ మధ్య జరిగిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ వీటి గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, చాలా వీడియోల్లో మీరు అందరూ ఎవిడెన్స్ చేశారు దాన్ని, ఎలా ఉంటాయి ఆయన సినిమాలు, ఎంత పెద్ద స్కేల్లో జరుగుతాయి అనేది మీరు అందరూ ఎవిడెన్స్ చేసినవే ఈ మధ్యకాలంలో జరిగినవి. కాబట్టి చెప్పుకోవాలంటే ఇంకా పాత వాటి గురించి చెప్పుకోవాలి, విక్రమార్కుడు, ఛత్రపతి, సింహాద్రి వీటి గురించి. సో అవన్నీ అంత బ్లాక్ బస్టర్లు అవడానికి నాకు తెలిసి ఆయన, అదే కాకుండా ప్రతి ఫ్రేమ్ కూడా ఒక ప్రతి 15 minutesకి మనకి ఎలివేషన్ వచ్చేలాగా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. అదొక మెయిన్ రీజన్. బయట ప్రమోషన్స్ ఏమో ఇలా ప్లాన్ చేసుకుంటాడు, ఇది ఇంకో పాయింట్. సో ఇన్ని విధాలుగా పక్కాగా ఉన్న అతనికి ఫ్లాప్ ఎలా వస్తుంది మనం చెప్పలేము. ఫ్లాప్ తీయడం రాదనమాట ఆయనకి. సో అది రాజమౌళి గురించి చెప్పాలంటే. సో నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుకుందాం, సుకుమార్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆయన ఫ్రాంక్ గా, ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఏంటంటే మొన్న పుష్ప 2 ఒకటి పక్కన పెడితే ఆయన కూడా ఫ్లాప్ లేని డైరెక్టరే అని చెప్పొచ్చు. ఆయన తీసిన ఫ్లాప్ ఏంటంటే నేనొక్కడి అనేది ఒక ఫ్లాప్ ఉంది కదా అని మీరు అడగొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే అది ఒక అచీవ్మెంట్ ఆయనకి. ఎందుకంటే ఒక ఫ్లాప్ తీస్తే పరువు పోవాలి డైరెక్టర్కి, ఎంతో కొంత ఆయన యొక్క ఇమేజ్ అనేది డౌన్ అవ్వాలి. కానీ నేనొక్కడిని సినిమా చూపించి డైరెక్టర్ ఎవర్రా అని అడిగితే సుకుమార్ అని చెప్తే మనం ఆయనకున్న ఇమేజ్ అనేది రైజ్ అవుతుంది. అలాంటి మూవీ అది నేనొక్కడిని అనేది. అందులో ఉన్న ట్విస్ట్స్ కానీ, ఎలివేషన్లు కానీ, ట్విస్ట్ రివీల్స్ కానీ అవన్నీ కూడా మామూలుగా ఉండవు అసలు. సో అది సుకుమార్ గారి గురించి మాట్లాడుకోవాలంటే. ఇంకా ఫ్లాప్స్ ఏమున్నాయని ఆలోచిస్తే జగడం అనే ఒకటి ఫ్లాప్ ఉందనుకుంటా, కానీ అది కూడా చాలా మంచి సినిమా, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు, కానీ అప్పుడు ఫ్లాప్ అయింది అది. ఇంకా ఆర్య 2 సూపర్ ఉంటాయి అసలు. అవి కాకుండా ఇంకేం మాట్లాడుకోవచ్చు, ఆయన లైన్ వచ్చేద్దాం ఒకసారి. ఆర్య, జగడం 100%లో, ఆర్య 2, 1 నేనొక్కడినే, రంగస్థలం, ఇంకా తర్వాత మీకు తెలిసినవి ఉంటాయి. అన్న మిస్ అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ డైరెక్టర్కి వెళ్ళిపోదాం, పూరి జగన్నాథ్ గారి మాటలకి అసలు ఏంటి భయ్య ఆయన, అసలు అలాంటి డైరెక్టర్ ఉంటాడా? ఆయన చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, రాజమౌళి గారు ఎంత కష్టపడుతున్నారు కదా, పూరి జగన్నాథ్ ఒక చిన్న డైలాగ్తో కొట్టేస్తాడు. అది ఆయనే చెప్పారు రాజమౌళి గారు. కానీ నాకేమనిపిస్తుంది అని చెప్పబోయాను కదా, అదేంటంటే ఇంక న్యాచురల్గా వస్తాయి భయ్య, న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోతాడు. అది ఆయన పెరిగిన వాతావరణం కావచ్చు, ఆయన లైఫ్లోంచి తీసుకుంటాడేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా డైలాగులు, ఈడియట్ సినిమా కానీ చాలా డైలాగులు, చాలా సిచ్యువేషన్స్, ఆ స్టోరీ టెల్లింగ్ అదంతా కూడా ఎంతో న్యాచురల్గా ఉంటుంది. అదే మనకి ఆయన్ని అంత దగ్గర చేసింది అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే సాచురేషన్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఆయన రీచ్ అయిపోయాడేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చే మూవీస్ ఆయనవి అంతగా ఆకట్టుకోవట్లేదు. మేబీ ఆయన కూడా త్వరగా పికప్ అవుతే చూడాలని కోరుకుంటున్నారు ప్రేక్షకులందరూ కూడా. ఆయన సినిమాలు చెప్పుకోవాలంటే ఒక 30 సినిమాలు ఉండి ఉంటాయి హిట్లు.
30 సినిమాలు తీసాడు అనుకుంటా. అందులో సుమారు 15 అయినా హిట్లు ఉంటాయి. ఏం సినిమాలు భయ్యా. ఫ్లాపుల్లో కూడా ఆ డైలాగులు కానీ డెలివరీ కానీ పూరి ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళకి ఆ ఫ్లాపులు కూడా నచ్చుతాయి. అవి కూడా అంత తీసి పారేసేలా ఏముండవు. ఈ మధ్యన తీస్తున్నవి మరి కొంచెం ఏంటది లైగర్ కానీ ఇంకా స్మార్ట్ శంకర్ 2 అలాంటి మూవీస్ తప్ప 2 మూవీస్ తప్ప మిగిలినవన్నీ మాక్సిమం లాఫర్ అవి కూడా కొంచెం చూసేలాగే ఉంటాయని అనిపిస్తూ ఉంటది. సో అది పూరి జగన్నాథ్ గురించి చెప్పుకోవాలంటే. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాటల గురించి చెప్పుకోవాలంటే ఒక వీడియో కాదు, అసలు ఇందులో మాట్లాడే ప్రతి టాపిక్ ఒక్కొక్క వీడియో, 1 గంట వీడియో చేయొచ్చు. ప్రతి సినిమా కానీ, రాజమౌళి గారి సినిమాలు కానీ, త్రివిక్రమ్ గారి సినిమాలు కానీ. త్రివిక్రమ్ గారి మాటలు ఏంటి భయ్య, ఆ మాటలు అనేది ఎంత అనుభవం ఉంటుందా వస్తుందా అనేది అర్థమే కాదు అసలు. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క సినిమా, అందులో డైలాగ్స్ నువ్వు నాకు నచ్చావేలో డైలాగ్స్ వెంకటేష్ గారు చెప్పేవి. మల్లీశ్వర్లో డైలాగ్ ఉంటుంది, అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు, ఇంకోటి ఏదో ఉంటుంది అబ్బా, అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు, సాయం చేసి ట్యాంక్స్ అడగకూడదు అని, వీడియో చేసి లైక్స్ అడగకూడదు అని. అలాంటి డైలాగ్ ఒకటి ఉంటుంది. సో ఇలాంటి డైలాగులు, అప్పిచ్చి వడ్డీ అడగొచ్చు, సాయం చేసి ట్యాంక్స్ అడగకూడదు అని, ప్రేమించమని అడగకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా డైలాగ్స్. ఆయన మామూలు దాన్ని దీన్ని కనెక్ట్ చేస్తారనమాట. అందులోంచి ఇంకా డైలాగ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అలా కనెక్ట్ చేయడం వల్ల. నార్మల్ ఇంకొక విషయాన్ని ఈ విషయాన్ని కనెక్ట్ చేసి చెప్పడం వల్ల సామెతల్లా ఉంటాయి కొన్ని. ఆ మాటలు కానీ, మాటలకి చూడొచ్చు సినిమాలు. గుంటూరు కారం ఏమైందో తెలియదు మరి, అందులో మాత్రం అంత డెప్త్ కానీ ఏమీ కనిపించలేదు నాకు. అపార్ట్ ఫ్రమ్ రీసెంట్ ఫిలిమ్స్ 2-3 ఫిలిమ్స్, ఆయన కూడా మామూలు డైరెక్టర్ కాదు అసలు, ఇచ్చి పడేస్తాడు. సో లెట్స్ గెట్ టు నెక్స్ట్ డైరెక్టర్, యంగ్ ఏజ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. తీసింది 3 సినిమాలు, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్. ఆయన డ్రగ్ అంటే ఎలా ఉంటుందో అలా సినిమా తీస్తాడు అంటారు. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, డ్రగ్ కొడితే ఏమవుతుందో అలాంటి సినిమా తీసానని చెప్పాడు ఆయన. నిజంగా అలాగే ఉంటుంది ఆయన సినిమా అంటే. యానిమల్ సినిమా గురించి ఏం చెప్పొచ్చు భయ్య అసలు. అందులో యాటిట్యూడ్ కానీ, ఆల్ఫా మేల్ క్యారెక్టర్ని అలా ఆయన ఎలా దింపుతాడు స్క్రీన్ మీద కానీ చూస్తే అసలు స్టార్తో ఆయన పని లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎవరినైనా ఆయన హీరోగా పెట్టి తీసాడంటే ఆ ఆల్ఫా మేల్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ వాళ్ళు పోర్ట్రే చేసేసరికి ఒక హీరోయిక్ ఇమేజ్, స్టార్డమ్ అనేది వచ్చేస్తుంది వాళ్ళకి. మనం చూసాం ఆల్రెడీ అర్జున్ రెడ్డి వల్ల విజయ్ దేవరకొండ అసలు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడు అనేది. పెళ్లి చూపులు చేశాడు, అది హిట్టే గానీ ఇంత పెద్ద స్టార్డమ్ అనేది మాత్రం ఒక అర్జున్ రెడ్డి ఆల్రెడీ ఒక 4, 5, 7, 8 ఫిలిమ్స్ వరకు కాసేసింది అర్జున్ రెడ్డి ఇమేజ్. విజయ్ దేవరకొండ అంత బాగా హిట్ అవ్వకపోయినా కూడా ఇదంతా ఎవరి క్రెడిట్ అంటే రైటర్కే వెళ్తుంది. అది సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి క్యారెక్టరైజేషన్ లోంచి వచ్చింది ఇది. ఇంత పవర్ అనేది ఒక 8 సినిమాస్ వరకు కూడా అర్జున్ రెడ్డి పవర్ అనేది కాసేసింది విజయ్ దేవరకొండ. ఇప్పటికి కూడా అర్జున్ రెడ్డి అంటారు. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మన సందీప్ రెడ్డి వంగ గారు, తెలుగు డైరెక్టర్ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి ప్రశాంత్ వర్మ గారు. ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ మూవీ వచ్చేసి ఆ తర్వాత తీసింది కల్కి. అది కూడా నేను చూడలేదు కానీ బాగానే ఉంటుంది అంటారు. నేను ఈ పర్టికులర్ ఈ డైరెక్టర్స్ని ఎందుకు పిక్ చేసుకున్నాను, అందులోకి ప్రశాంత్ వర్మ గారిని ఎందుకు పెట్టాను అనేది చూసుకుంటే, ఈ మధ్యన తీస్తున్న డైరెక్టర్లో థియేటర్కి వెళ్ళి చూడొచ్చు రా వీళ్ళ సినిమాని అనిపించే డైరెక్టర్లు వీళ్ళందరూ. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఈ డైరెక్టర్స్ కావాలి. అప్పుడే ఆ ఎంజాయ్మెంట్ కానీ, ఇది కానీ, ఆ ఏళ్ళు వేయడం కానీ, అలాంటి సినిమాలు తీస్తున్న డైరెక్టర్లో అంటే ప్రతి డైరెక్టర్ కష్టపడతాడు, ఎంతో కష్టపడే సినిమా తీస్తాడు. సంథింగ్ లైక్ జాంబిరెడ్డి చూసినప్పుడే నాకు అర్థమైంది ఈ డైరెక్టర్లో ఏదో ఉందరా అబ్బా అని. ఎందుకంటే ఇప్పుడు ప్రతి డైరెక్టరు, కొరటాల శివ గారు కానీ, వివి వినాయక్ గారిని చూసుకుంటే కొరటాల శివ గారు కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి సినిమా తీసిన వాళ్ళే. శ్రీను వైట్ల గారు కానీ, ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్స్ అందరూ కష్టపడి సినిమా తీస్తారు. అసలు సినిమా తీసే ప్రాసెస్సే చాలా కష్టమైంది. అందులో మళ్ళీ అందులో క్రియేటివిటీ అనేది ఎంత బాగా జోడించి ఆ ప్రేక్షకులకి అసలు మతిపోయేలా తీయడం అనేది అక్కడే ఉంది కిటిక అనేది. మిగిలింది కష్టమైన ప్రాసెస్ అంతా అందరూ కష్టపడమే, అదంతా ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ వీడియో కష్టపడి అందరూ షూట్ చేస్తారు, అందులో క్రియేటివిటీ పాయింట్ కరెక్ట్గా పెట్టి అది ఆడియన్స్కి రీచ్ అయ్యి అబ్బా అసలు ఏముందబ్బా అని చెప్పి మళ్ళీ మళ్ళీ చూడగలిగేలా వీడియో తీసిన వాడే పైకి వస్తాడు యూట్యూబ్లో. అలాగే సినిమాల్లో కూడా అంతే, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి షార్ట్లు వేస్తారు. యాక్షన్ సీన్లు కానీ, ఇలా కొడితే అలా ఎగిరిపోయే సీన్లు కానీ, అంత ఎలివేషన్ సీన్లు కానీ అన్నీ తీస్తారు. కానీ నేను చెప్పినట్టుగా ఇందాక ఆ క్రియేటివిటీ ఫ్యాక్టర్ అనేది ఆడియన్స్కి అంత బాగా పండడం అంటారు కదా, సీన్ పండడం అంటారు కదా, అలా తీయగలిగే డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. నాకు అలా నచ్చిన వాళ్ళే ఈ 6. అందుకే నేను ఈ 6ని పిక్ చేసుకున్నాను. అది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్న కబుర్లు. సో లెట్స్ మీట్ ఇన్ ద అనదర్ వీడియో సూన్. బాయ్ బాయ్.